వెల్కమ్ టు బ్యాక్ రజనీ కిచెన్. సో ఇన్ని సున్నుండ చుట్టాను. సో ఇది నెయ్యి ఎక్కువయింది, ఎందుకంటే హాఫ్ కిలో సరిపోద్ది అనుకున్నాను. కిలో పట్టింది. కిలో పడితే ఏంటి ప్రాబ్లం, మన పిల్లలు తింటారు కదా. సో నా కూతురు పిల్లలు, నా కొడుకు పిల్లవలేదు, వాడి పిల్లలు పుడితే నేను అమ్మమ్మని, గ్రానీని. సో ఏది ప్రపంచంలో తేడా వచ్చినా రజనీ మనసు ఎప్పుడు తేడా రాదు. అంటే ప్రేమ కల్మషం లేదన్నమాట. సున్నుండి కూడా టేస్ట్ మారేదే లేదు. చూడండి, చాలా నెయ్యి వేసాను కదా. సో ఇది సరిపోయింది, కిలోకి ఇది మిగిలింది. ఇది ఫ్రిడ్జ్లో పెడితే స్మూత్గా ఉంటుంది. సో మన పిల్లలకి మనమే బలంగా పెట్టాలి కదా, అంటే ఆరోగ్యంగా ఉంచాలి కదా. చూడండి ఇలా ఎంత మెత్తగా ఉందో. ఇది డ్రై అయినప్పటికి ఇట్లా అయిపోతుంది, ఓకేనా. ఎందుకంటే చాలామంది నెయ్యి సగం డాల్డా సగం చుడతారు ఫ్రెండ్. అట్లా చేయకూడదు. మన పిల్లలకి కదా పెడుతున్నాం. ఎవరికి పెడుతున్నాం? మనం అమ్మడం లేదు కదా. అమ్మినా సరే ఏది కల్తీ లేకుండా అమ్మాలి ఫ్రెండ్. అప్పుడు అందరి మనసు బాగుంటుంది అన్నమాట. ఎందుకంటే మనీ ఇచ్చి కొన్న వాళ్ళకి ఎంత ప్రాబ్లం కదా. సున్నుండ అంటే రజనీ మనసు అని అర్థం అన్నమాట. రజనీ అంటే సున్నుండ అని అర్థం అన్నమాట. బాబా గారికి ఇందులో నెయ్యిలో ఇంకా ముంచి నోట్లో పెడదాం, ఓకేనా. గాజు గిన్నెలు వేసి పెడదాం. రేపు చూడండి ప్లేట్లో ఒకటి ఉండదు. ఏమనుకున్నారు బాబా గారు అంటే నా ప్రాణం మాట. అమ్మ, నాన్న, ఆవకాయ, రజనీ వేడి వేడి సున్నుండ ఫ్రిడ్జ్లో పెడితే చల్లగా ఈవినింగ్ తినేద్దాం. వెల్కమ్ టు బ్యాక్ నెక్స్ట్ వీడియో. అందరూ బాగుండాలి, అందరూ రజనీ ఉండాలి.